హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి. పశ్చిమ కనుమలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? పశ్చిమ కనుమలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ బి. తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ. నెక్స్ట్, జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, కేరళ రాష్ట్రం. నెక్స్ట్, ధువంధారా జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ధువంధారా జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఏ, సాత్పురా పర్వతాలలో. నెక్స్ట్, బోర్ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఏ, ముంబై మరియు పూణే నగరాలను కలుపుతుంది. నెక్స్ట్, జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, కేరళ రాష్ట్రం. నెక్స్ట్, కింది వాటిలో బాస్టాల్ నేలలకు ప్రసిద్ధి చెందింది ఏది? ఆన్సర్ బి, కొంకన్ మైదానం. నెక్స్ట్, కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది? ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్, చిలుకా సరస్సు ఏ తీరంలో ఉంది? ఆన్సర్ బి, కోరమాండల్ తీరం. నెక్స్ట్, కింది వాటిలో దేన్ని కాంతి తీర మైదానం అని పిలుస్తారు? ఆన్సర్ సి, వంగ తీరం. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ డి, ఒడిశా సర్కార్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ బి, అనైముడి. నెక్స్ట్, నామ్చా పర్వత శిఖరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ బి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, కాశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది? ఆన్సర్ సి, హిమాద్రి, హిమాచల్, హిమాలయాలు. నెక్స్ట్, గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలిచే కనుమ ఏది? ఆన్సర్ బి, బనీహాల్. నెక్స్ట్, సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ డి, షిప్కిలా. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, పనాజీ. నెక్స్ట్, కింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా దేన్ని అభివర్ణిస్తారు? ఆన్సర్ సి, పశ్చిమ కనుమలు. నెక్స్ట్, హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ, మహారాష్ట్ర. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ బి, బావు బుడాన్ కొండలు, అస్సాం. నెక్స్ట్, నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ సి, దోడబెట్ట. నెక్స్ట్, కేరళలోని తీరాన్ని ఏమంటారు? ఆన్సర్ సి, మలబార్ తీరం. నెక్స్ట్, అష్టముడి, వెంబనాడ్ సరస్సులు ఏ తీరంలో ఉన్నాయి? ఆన్సర్ సి, మలబార్ తీరం. నెక్స్ట్, ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏది? ఆన్సర్ బి, గుజరాత్ మైదానం. నెక్స్ట్, మహారాష్ట్రలోని తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి, కొంకణ్ మైదానం. నెక్స్ట్, లూగున్లు, కాయల్స్కు ప్రసిద్ధి చెందిన తీరం ఏది? ఆన్సర్ ఏ, మలబార్ తీరం. నెక్స్ట్, దక్కన్ పీఠభూమికి కొంకణ్ మైదానానికి మధ్య ఉన్న ముఖ్యమైన దారులు ఏవి? ఆన్సర్ డి, బోర్ఘాట్, థాల్ఘాట్. నెక్స్ట్, మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరివరాహ స్థలం ఏది? ఆన్సర్ బి,
మహాబలేశ్వర్. నెక్స్ట్ మలబార్ తీరంలోని వెనక జలాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి కాయల్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ కళింగ తీర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ సి ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్ కింది వాటిలో తూర్పు కనుమలకు చెందని కొండలు ఏవి? ఆన్సర్ డి పళని కొండలు. నెక్స్ట్ మజ్జిత తీరం అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ సి మలబార్ తీరం. నెక్స్ట్ బాసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఏది? ఆన్సర్ ఏ కొంకణ్ మైదానం. నెక్స్ట్ యాలకుల కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ సి కేరళ రాష్ట్రం. నెక్స్ట్ పశ్చిమ కనుమలు నీలగిరి కొండలను ఏ ప్రాంతంలో కలుస్తాయి? ఆన్సర్ బి గోడలూరు. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించే ముఖ్యమైన మృత్తిక ఏది? ఆన్సర్ డి నల్లరేగడి మృత్తికలు. నెక్స్ట్ ఎర్ర మృత్తికల్లో ఏ మూలకం ఉండటం వల్ల అవి ఎరుపు రంగులో కనిపిస్తాయి? ఆన్సర్ బి ఐరన్ ఆక్సైడ్. నెక్స్ట్ రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన మృత్తికలు ఏవి? ఆన్సర్ సి ఎర్ర మృత్తికలు. నెక్స్ట్ నదీ లోయకు దూరంగా ఉండే పురాతన సారవంతమైన నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి బంగర్. నెక్స్ట్ పత్తి పంటలకు ప్రసిద్ధి చెందిన మృత్తికలు ఏవి? ఆన్సర్ డి నల్లరేగడి మృత్తికలు. నెక్స్ట్ బాసాల్ట్ శిలల విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడిన నేలలు ఏవి? ఆన్సర్ ఏ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ భారతదేశంలోని నల్లరేగడి భూమి ఏ సముదాయానికి చెందింది? ఆన్సర్ డి చెర్నోజేవ్. నెక్స్ట్ భారతదేశ ధాన్యాగారాలు అని ఏ నేలలను పిలుస్తారు? ఆన్సర్ బి ఒండ్రుమట్టి నేలలు. నెక్స్ట్ మన దేశంలోని శీతోష్ణ స్థితిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి దక్షిణార్ధగోళంలోని ఏ పవనాలను ఆకర్షిస్తుంది? ఆన్సర్ డి ఆగ్నేయ వ్యాపార పవనాలు. నెక్స్ట్ ఎవరెస్ట్ సా అంటే ఏమిటి? ఆన్సర్ ఏ వేసవి కాలంలో పశ్చిమ బెంగాల్ వీచే వేడి గాలులు. నెక్స్ట్ కాయక్ అనేది ఏది? కాయక్ అనేది ఒక అంటే ఏమిటి అసలు? ఆన్సర్ సి పడవ. నెక్స్ట్ బంగాళాఖాతం అరేబియా శాఖ ఋతుపవనాలు ఏ ప్రదేశంలో కలుస్తాయి? ఆన్సర్ బి లూథియానా. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏది? ఆన్సర్ సి తమిళనాడు. నెక్స్ట్ కింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం 2ను ప్రకటించారు? ఆన్సర్ డి బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది అస్సాంలోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ బి సాదియా. నెక్స్ట్ దేశంలో పొడవైన పూపెన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి లోహిత్. నెక్స్ట్ కింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది? ఆన్సర్ సి సట్లెజ్ నది. నెక్స్ట్ సట్లెజ్ నది భారత్లో ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఏ షిప్కిలా. నెక్స్ట్ కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది ఏది? ఆన్సర్ బి ష్యోక్. నెక్స్ట్ కింది వాటిలో యమునా నదిలో కలవని నది ఏది? ఆన్సర్ బి సోన్ నది. నెక్స్ట్ బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ సి కోసి. నెక్స్ట్ కింది వాటిలో ఏ నదికి తేలివాహ నది అని పేరు ఉంది? ఆన్సర్ డి గోదావరి నది. నెక్స్ట్ తూర్పు తీరంలో మహానదికి దక్షిణంగా ఉన్న ప్రధాన నది ఏది? ఆన్సర్ సి గోదావరి నది. నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ బి మాండవి నది మహారాష్ట్ర. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.